Hi friends, welcome to our channel SSC The Small Family. Please subscribe for useful information. ఇవాల్టి వీడియో ఏంటంటే మీరు thumbnail లో చూసే ఉంటారు. నేను జెప్టోలో జాయిన్ అయిపోవడం జరిగింది. జెప్టోలో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ జెప్టో రైడర్తో పాటు అంటే ఆల్రెడీ జెప్టో డెలివరీస్ చేస్తున్న రైడర్తో పాటు మనం ఒక 2-3 ట్రిప్స్ అతనితో పాటు వెళ్ళి ఎలా డెలివరీ చేస్తున్నారు ఏమేం ప్రాసెస్ ఉంటుందనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేను ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉన్న ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్టోర్కి మనకి డైరెక్షన్ చూపిస్తుంది. అంటే మన దగ్గరలో ఉన్న స్టోర్కి మన నియర్ బై ఏరియాలో మనం ఉంటున్న ఏరియాలో నియర్ బై ఏ స్టోర్ అయితే ఉందో ఆ స్టోర్కి జెప్టో స్టోర్కి మనకు లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోర్ ఇన్ఛార్జ్ అని ఒకరు ఉంటారు, ఆర్ఎస్ఐ అని. వాళ్ళని అడిగితే మనని ట్రైనింగ్కి ప్రిఫర్ చేస్తారు. అంటే ఒక పర్సన్ని పిలిచి అతనితో పాటు వెళ్ళమంటారు ట్రైనింగ్కి. అలా ఒక 2-3 రైడ్స్ మనం అతనితో పాటు వెళ్తే మనకు కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుంది. ఎలా డెలివరీ చేయాలి, ఏంటి క్యాన్సిలేషన్స్ ఏంటి, క్యాష్ ఆన్ డెలివరీ ఏంటి, కస్టమర్ తీసుకోకపోతే రిటర్న్ ఎలా చేయాలి, అన్ని విషయాలు ఆ వ్యక్తి అయితే మనకు ట్రైన్ చేయడం జరుగుతుంది. అలా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ నా ఫస్ట్ డే అయితే నేను స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ డే ఆర్డర్స్ చేయడం, డెలివరీస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అయితే నేను మార్నింగ్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 2:30 వరకు, అంటే 8:30 గంటలు అవుతుంది. కానీ ఆ 8:30 గంటల్లో హాఫ్ అన్ అవర్ మనకి బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మన ఇష్టం. అయితే నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే జెప్టో అనేది ఈజీ అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇక్కడతోనే స్కిప్ చేసేయండి. ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఎండ్ చేయలేము. మేము ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాము, మా ఫ్యామిలీ కోసం మా కోసం మేము సెటిల్ అవ్వడానికి ఎంతైనా కష్టపడతాము అనుకునే వాళ్ళు మాత్రమే వీడియోని కంప్లీట్గా చూసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి జెప్టో గురించి. అయితే హార్డ్ వర్క్ అని చెప్పాను కదా, హార్డ్ వర్క్ అంటే ఎలా ఉంటుందో మీకు శాంపుల్ చూపిస్తాను. ఈ శాంపుల్స్ ఫస్ట్ చూసేయండి. ఇవాళ నాకు వచ్చిన ఆర్డర్స్లో ఇది ఒకటి. బిస్లరీ 250 ml వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఒక్కో ప్యాక్లో 18 వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. అలాంటి ప్యాక్స్ 5 ఆర్డర్ చేశాడు కస్టమర్. నాది స్కూటీ కాబట్టి సరిపోయింది. అదే బైక్ పైన రైడ్ చేసి అంటే బైక్ పైన డెలివరీ చేసే పర్సన్ అయితే ఎలా చేసేవాడో ఏమో. మరి చాలా కష్టం ఇలా డెలివరీ చేయడం, రోడ్ పైన వెళ్ళడం కూడా చాలా కష్టం. నెక్స్ట్ ఈ ఆర్డర్ వచ్చేసి గుడ్ లైఫ్ పాల ప్యాకెట్లు టెట్రా ప్యాక్స్ 6 ఉన్నాయి మొత్తంగా, అంటే 6 లీటర్లు 6 kgs. ఇది డిష్ వాషర్, అంటే ఇంచుమించు 7 kgs ఒక చిన్న పేపర్ బ్యాగ్లో వేసి ఇచ్చారు. దీన్ని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ పేపర్ బ్యాగ్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలా ఒక్కోసారి హ్యాండిల్స్ విరిగిపోయి ఉంటాయి, అంటే పేపర్ బ్యాగ్స్ హ్యాండిల్స్ సరిగ్గా ఉండవు. అంతేకాకుండా ఈ కూరగాయలు, దోశ పిండి, ఇడ్లీ పిండి, పాల ప్యాకెట్లు, ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇస్తారు. ఫ్రిడ్జ్లోంచి తీసి పేపర్ బ్యాగ్లో వేయడం వల్ల ఇలా పేపర్ బ్యాగ్స్ అనేవి చిరిగిపోతాయి. చూడండి ఎంత ఘోరంగా చిరిగిపోయిందో. ఇలా ఎంత చినిగిపోయినా కూడా ఐటమ్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా అంటే పడిపోకుండా చూసుకోవడం మన బాధ్యత. కస్టమర్కి సేఫ్గా డెలివరీ చేయాలి ఎక్కడైనా సరే. ఒకవేళ ఎటువంటి ఐటమ్ మిస్ అయినా అంటే ఎక్కడైనా పడిపోయిందనుకోండి, దాని అమౌంట్ మన దగ్గరే వసూలు చేస్తారు, అంటే మనకొచ్చే పేమెంట్లో కట్ చేసుకుంటారు. అంతేకాకుండా ప్రతి బిల్డింగ్కి లిఫ్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. చాలా ఇండిపెండెంట్ హౌస్కి లిఫ్ట్ అనేది అస్సలు ఉండవు, ఓన్లీ మెట్లు మాత్రమే ఉంటాయి. సో తప్పదు. 4 ఫ్లోర్లు ఉన్న 5 ఫ్లోర్లో ఉన్న 5 ఫ్లోర్లో ఉన్న వ్యక్తి ఆర్డర్ చేసినా కూడా మనం ఇలా మెట్లు ఎక్కి 5వ ఫ్లోర్కి వెళ్ళి డెలివరీ ఇచ్చి రావాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఇది హార్డ్ వర్క్ అంటారా, ఈజీ వర్క్ అంటారా? కష్టపడాలి, కష్టపడితేనే దీంట్లో ఫలితం అనేది ఉంటుంది. మంచి అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత అనేది నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ నా మొబైల్లో జెప్టో డెలివరీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసిన హిస్టరీ ఇది. ఈరోజు నేను చేసిన ఆర్డర్స్ హిస్టరీ ఇది. నేను
మార్నింగ్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాను 6 to 2:30. టోటల్గా 8 hours 21 minutes నేను రైడ్స్ చేశాను. కంటిన్యూగా రైడ్స్ ఉంటాయా అంటే ఎస్, మార్నింగ్ 6 నుంచి 7 వరకు అంతగా ఉండకపోవచ్చు, కానీ 7 తర్వాత మాత్రం ఒక డెలివరీ ఇచ్చి రాగానే, అంటే ఒక డెలివరీ ఇచ్చి మళ్ళీ హబ్ అంటే స్టోర్కి వచ్చే లోపల ఇంకో డెలివరీ పడిపోతుంది. అలా నేను మార్నింగ్ 6 నుంచి 2:30 వరకు, అంటే 2:20 సంథింగ్ ఆ టైం వరకు నేను 16 డెలివరీస్ అయితే కంప్లీట్ చేశాను. ఆ 16 డెలివరీస్ కంప్లీట్ చేసినందుకు నాకు వచ్చిన పేమెంట్ 372 రూపీస్. అంటే 16 డెలివరీలు నేను చేస్తే, 16 ఆర్డర్స్ నేను కంప్లీట్ చేస్తే నాకు వచ్చిన ఎర్నింగ్స్ 8.5 అవర్స్లో, అంటే 8 అవర్స్ షిఫ్ట్లో 372 రూపీస్. చాలా తక్కువగా అనిపిస్తుంది కదా. అయితే చెప్తాను, ప్లీజ్ వెయిట్, డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఇది మన ఫైనల్ ఎర్నింగ్ అయితే కాదు, ఫైనల్ ఎర్నింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా అనేది మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తూ, మొబైల్లో చూపిస్తూ మరీ చెప్తాను. వెయిట్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. అయితే ఈ 372 ఎర్నింగ్స్ చూపిస్తుంది కదా, దీంట్లో నాకు 250 రూపీస్ పెట్రోలే పోయింది. 250 రూపీస్ పెట్రోల్ పోతే 372లో ఎంత మిగిలినట్టు 8 అవర్స్కి? 72 + 50 అంటే 122 రూపీస్ మిగిలినట్టు. 122 రూపీస్ ఎర్నింగ్ కోసం ఎవరైనా 8 అవర్స్ కష్టపడతారా? అయితే ఇది మనకు కంపెనీ ఇచ్చే పెట్రోల్ ఛార్జెస్, లేదా పెట్రోల్, టిఫిన్, టీఏడి అంటారు కదా, ఇలా అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ పర్పస్ అయితే అది కాదు, ఇలా అనుకోవచ్చు. మన అసలైన ఎర్నింగ్స్ అనేది వేరే ఉంది. అవేంటనేది నేను చూపిస్తాను. ఇక్కడ 16 రైడ్స్ అని చూపిస్తుంది కదా, ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఇవి నేను చేసిన కంప్లీట్ 16 రైడ్స్. అయితే ఇక్కడ డిలేడ్ ఆర్టీఎస్ అని ఉంది, అలాగే ఆన్ టైమ్ ఆర్టీఎస్ అని ఉంది. ఆర్టీఎస్ అంటే నాకు అంతగా తెలియదు, కానీ నేను అనుకుంటుంది ఏంటంటే రిటర్న్ టు స్టోర్ అంటే మనం రిటర్న్ వచ్చేది. డెలివరీ కరెక్ట్ టైంకే ఇచ్చాము అంతే, దీంట్లో టార్గెట్స్ ఏముండవు, ఈ టైం లోపల ఇచ్చేయాలి. జెప్టో అంటే 10 minutes గ్రోసరీ డెలివరీ అంటారు కదా, కానీ అలా మనకు ఇంత టైంలో డెలివరీ ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. మనం ట్రాఫిక్ని బట్టి స్లోగానే డ్రైవ్ చేస్తూ వెళ్ళివ్వచ్చు, కానీ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలంటే టార్గెట్ ఉంటుంది. ఎలా ఉంటుంది? వీక్లీ టార్గెట్ని బట్టి 3,600 నుంచి 20,000 వరకు, వారానికి 3,600 నుంచి 20,000 వరకు సంపాదించుకోవచ్చు. కేవలం ఒక వారానికి నేను చెప్పేది. 20,000 వారానికంటే నెలకి 80,000. సో అది ఎంతవరకు నిజం, మనం చేయగలుగుతామా అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చేసిన రైడ్స్ అంటే డెలివరీస్, ఒక దానిపైన క్లిక్ చేస్తే ఆ ఆర్డర్ మనకి ఏ టైంకి వచ్చింది, మనం ఏ టైంకి కంప్లీట్ చేసాం, ఇంకా ఆ ఆర్డర్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదైనా ఆర్డర్కి సంబంధించి మనకు డౌట్ ఉంటే, ఏదైనా పేమెంట్ ఇష్యూ కానీ ఏదైనా ఉంటే, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మనం కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ పైన హెల్ప్ అనే బటన్ కనిపిస్తుంది కదా, హెల్ప్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో వ్యూ పాస్ట్ టికెట్స్, రైస్ టికెట్ అని ఉంది కదా, రైస్ టికెట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఉన్న వాటిలో మనకు వచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే చాట్ చేయొచ్చు. కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కొత్త టికెట్ రైజ్ చేయొచ్చు, అంటే మన కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు. అలాగే పాస్ట్ టికెట్స్ అంటే ఇంతకుముందు మనం పెట్టిన కంప్లైంట్స్కి రెస్పాన్స్ ఏమవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైజ్ ఏ న్యూ టికెట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ రీజన్స్ చూపిస్తుంది. చాలా రకాల రీజన్స్ ఉన్నాయి కదా, ఈ రీజన్స్లో మన ప్రాబ్లంకి ఏ రీజన్ అయితే సూటబుల్ అవుతుందో ఆ రీజన్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే కస్టమర్ కేర్ వాళ్ళతో, అంటే జెప్టో కస్టమర్ కేర్ వాళ్ళతో మనమైతే కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు లేదా చాట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ ఎర్నింగ్స్. ఇవాళ నా ఎర్నింగ్స్ 372 అని చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే చూపించడం జరుగుతుంది. మనకి పర్ ఆర్డర్ ఎంత వచ్చింది అంటే ఎవ్రీ డెలివరీకి మనకి ఎంత వచ్చిందని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. మనం తిరిగిన కిలోమీటర్స్ ఎన్ని, వాళ్ళు మనకి పే చేస్తున్న ఫేర్ ఎంత అనేది
మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఓలా ర్యాపిడోతో పోల్చుకుంటే ఈ ఫేర్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఇచ్చే ఫేర్లో 50% ఉంది. అంటే ఇప్పుడు 4 కిలోమీటర్స్కి మనకు ఓలాలో 40 రూపీస్ ఇచ్చారనుకోండి, దీంట్లో 20 రూపీసే వస్తుంది. అలా ఎందుకు, అలా అయితే లాస్ కదా భయ్యా, లాభం ఏం లేదు కదా అనుకోకండి. నేను చెప్పాను కదా, మెయిన్ ఎర్నింగ్స్ వేరే ఉన్నాయి. ఇవి మనకి వచ్చే ఖర్చులు, టీఏడిఏ, పెట్రోల్ లాంటివి. అసలు ఎర్నింగ్ అనేది వేరే ఉంది. దాంట్లో పర్ వీక్ మనం చేసే పనిని బట్టి లాస్ అవ్వచ్చు, లాభపడవచ్చు. అంటే హైయెస్ట్ ఎర్నింగ్ చేయొచ్చు, అలాగే లాస్లో కూడా ఉండొచ్చు. అది కంప్లీట్గా మనం చేసే పని పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ కంటిన్యూగా ఆర్డర్స్ వస్తాయా అంటే ఎస్, నా ఎక్స్పీరియన్స్ని బట్టి కంటిన్యూగా, అంటే మీరు ఒక డెలివరీ ఇచ్చి హబ్కి వచ్చే లోపు ఖచ్చితంగా మీకు డెలివరీ అయితే రెడీగా ఉంటుంది. అక్కడ డెలివరీ హబ్లో, స్టోర్లో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. ఆర్డర్ లేనప్పుడు అక్కడే కూర్చోడానికి మనకు టేబుల్స్, ఫ్యాన్స్ అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఆర్డర్ రావడం ఎలా, పిక్ చేసుకోవడం ఎలా అంటే అది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వీడియోతో సహా మీకు చూపిస్తాను. ఇక ఇప్పుడు మెయిన్ ఎర్నింగ్స్ చూద్దాం. అంటే మనం వీక్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు, దానిలో పెట్రోల్ పోగా మనకి ఎంత మిగులుతుంది, ఎన్ని రైడ్స్ చేస్తే, అంటే ఎన్ని డెలివరీస్, ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకి ఎంత పే అవుట్ వస్తుంది. నేను చెప్పాను కదా, 3600 నుంచి 20,000 వరకు పర్ వీక్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి, ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పుడు చూద్దాం. అది ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనము ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుందాం. ఇక్కడ మిన్జీ అని ఉంది కదా, మిన్జీ అంటే ఏం లేదు, మినిమం గ్యారంటీ సర్జ్ అన్నమాట. అంటే మనకు సర్జ్ గురించి తెలిసిందే. రెయిన్ సర్జ్, ఒకవేళ వర్షం పడుతూ ఉంటే, మనం డెలివరీ చేసేటప్పుడు వర్షం పడుతూ ఉంటే కనుక ప్రతి ఆర్డర్కి మనకి 30 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాన్ని సర్జ్ అంటారు. అంటే ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు, రైడర్స్ బిజీగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా కొంచెం ఫేర్ ఎక్కువగా ఉండొచ్చు. ఓలా, ర్యాపిడో, బైక్ టాక్సీలో అయితే దాన్ని సర్జ్ అంటారు. అయితే మినిమం గ్యారంటీ సర్జ్ అంటే ఏంటంటే మనకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ప్లస్ మనం చేసిన రైడ్స్ అన్నీ కలిపి మనకి వీక్లీ ఎంత పే అవుట్ వస్తుంది, మినిమం గ్యారంటీ అంటే గ్యారంటీగా ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సి మినిమం గ్యారంటీ సర్జ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇది మనం పర్ వీక్ ఎర్న్ చేసే అసలైన అమౌంట్. మనం పర్ వీక్కి 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే, అంటే 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకు వచ్చే పే అవుట్ 3600 రూపీస్. అలాగే 130 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే మనకు వచ్చేది 5000. 170 ఆర్డర్స్, నెక్స్ట్ 170 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే మనకు వచ్చేది 6650 రూపీస్. 190 ట్రిప్స్కి 7850 రూపీస్. అలాగే 210 ట్రిప్స్కి 9200. అలాగే 230 ట్రిప్స్కి 10,550 రూపీస్. 250 ట్రిప్స్కి 12,000 పే అవుట్ వస్తుంది. తర్వాత 290 ట్రిప్స్కి 15,000. అలాగే 310 ట్రిప్స్కి 18,000 రూపీస్. 330 ట్రిప్స్కి 19,500. అలాగే 350 ట్రిప్స్కి 21,000. ఇది మనం ఎర్న్ చేసే ఎర్నింగ్స్. అంటే కంపెనీ, జెప్టో కంపెనీ మనకు ఆఫర్ చేస్తుంది. 1 వీక్లో మనం కనుక 350 డెలివరీస్ ఇవ్వగలిగినట్లయితే మనకి వీక్లీ 21,000 మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. దాంట్లోంచి పెట్రోల్ ఒకవేళ చేయగలిగితే అని చెప్తున్నాను నేను, చేయగలిగితే పెట్రోల్ ఒక 5,000 తీసేసినా కూడా, పెట్రోలు మన టిఫిన్ ఖర్చులు అలాంటివి వారానికి 5,000 రూపాయలు తీసేసినా కూడా 21,000 అంటే నాట్ స్మాల్ అమౌంట్. 16,000 పర్ వీక్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి కంపెనీ మనకు ఆఫర్ చేస్తుంది. కానీ దీంట్లో ఎంతవరకు నిజం, నిజంగా మనం చేయగలుగుతామా, ఎంత చేయగలుగుతాం అనేది, అంటే నా విషయంలో నేను ఎంత చేయగలుగుతాను అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేసి అయితే చూపిస్తాను. మీరెంత చేయగలుగుతారనేది కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అయితే మనం పర్ వీక్ 21,000 రూపీస్ ఎర్న్ చేయడానికి
350 రైడ్స్ చేయాల్సి ఉంటుంది. అది వీక్ ఆఫ్ తీసుకోకుండా 7 డేస్ చేయాలంటే పర్ డే 50 రైడ్స్ చేయాలి. లేదా వీక్ ఆఫ్ తీసుకొని 6 డేస్ చేయాలనుకుంటే పర్ డే 58 రైడ్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మనకు 21,000 రూపీస్ పేమెంట్ వస్తుంది పర్ వీక్కి. అలాగే 330 ట్రిప్స్ చేస్తే 7 డేస్కి అయితే 47 ట్రిప్స్, 6 డేస్కి 55 ట్రిప్స్, వచ్చే ఎర్నింగ్స్ 19,500. 310 రైడ్స్ చేస్తే 7 డేస్కి పర్ డే 44 రైడ్స్, 6 డేస్కి పర్ డే 51 రైడ్స్, వచ్చే పేమెంట్ 18,000. 290 రైడ్స్కి పర్ డే 7 డేస్కి అయితే 41 రైడ్స్, 6 డేస్కి అయితే 48 రైడ్స్, వచ్చే పేమెంట్ 15,000. 250 రైడ్స్కి 7 డేస్కి అయితే పర్ డే 35 రైడ్స్ చేయాలి, 6 డేస్కి అయితే పర్ డే 41 రైడ్స్ చేయాలి, వచ్చే పేమెంట్ 12,000. 230 రైడ్స్కి పర్ డే 7 డేస్కి అయితే 32 ట్రిప్స్ చేయాలి, 6 డేస్కి అయితే 38, వచ్చే పేమెంట్ 10,550 రూపీస్. 210 రైడ్స్కి 7 డేస్కి అయితే పర్ డే 30 రైడ్స్ చేయాలి, 6 డేస్కి అయితే పర్ డే 35 రైడ్స్ చేయాలి, వచ్చే పేమెంట్ 9,200. 190 ట్రిప్స్కి పర్ డే 7 డేస్ అయితే 27 ట్రిప్స్ చేయాలి, 6 డేస్ అయితే 31 ట్రిప్స్ చేయాలి, వచ్చే పేమెంట్ 7,850 రూపీస్. 170 ట్రిప్స్ 7 డేస్కి అయితే పర్ డే 24 ట్రిప్స్, 6 డేస్కి అయితే పర్ డే 28 ట్రిప్స్, వచ్చే పేమెంట్ 6,650 రూపీస్. 130 ట్రిప్స్కి అయితే పర్ డే 7 డేస్ అయితే 18 ట్రిప్స్, 6 డేస్ అయితే 21 ట్రిప్స్, వచ్చే పేమెంట్ 5,000. ఇక లాస్ట్ 3,600 రూపీస్ చూపిస్తుంది కదా 100 ట్రిప్స్కి. ఇదైతే వేస్ట్ ఫ్రెండ్స్, ఇది చేయకండి. ఇది చేస్తే మీరు లాస్ అవుతారు. ఎందుకంటే నాకు పర్ డే ఈ 16 రైడ్స్ చేయడానికి 250 రూపీస్ పెట్రోల్ పోయింది అంటే వీక్లీ ఎంత పెట్రోల్ అవుతుంది? వీక్లీ 15 to 1,800 రూపీస్ మనకు పెట్రోల్కే పోతుంది. 3,600 రూపీస్ మనకు పేమెంట్ వస్తే దాంట్లో 1,800, 2,000 ఇలా పెట్రోల్ అయిపోతే మనకు మిగిలేది ఎంత? 1,800, 2,000 కదా, అంటే 50-50. ఒక వారం అంతా కష్టపడి 1,800 లేదా 2,000 సంపాదించడం కరెక్టేనా? అంటే 100 ట్రిప్స్ పర్ వీక్ ప్లాన్ గురించి నేను చెప్పట్లేదు, అది చేయకండి, చేస్తే లాస్ అవుతారు. దాని తర్వాత ఉన్న 5,000, 6,650, 7,850, 9,200, 10,550, 12,000, 15,000 వరకు మీరు చేసుకోవచ్చు. నేను నా కెపాసిటీని బట్టి నేను ఎంత చేయగలుగుతానంటే 7,850, 9,200, 10,550 వరకు నేను చేయగలుగుతాను. మ్యాక్స్ 12,000 పర్ వీక్ నేను ట్రై చేయగలుగుతాను. 12,000 పర్ వీక్ అంటే నాకు ఒక 2,000 లేదా 3,000 పెట్రోల్ పైన నాకు 9,000 పర్ వీక్ మిగులుతుంది. 12,000 నేను చేయగలిగితే దానికి నేను 250 ట్రిప్స్ చేయాల్సి ఉంటుంది. 7 డేస్కి అయితే పర్ డే 35, 6 డేస్కి అయితే పర్ డే 41. ఇదైతే నేను చేయగలుగుతాను. ఇంకా మీరైతే ఎంత చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే కాకుండా ఇంకా దీనిలో వీక్లీ ఇన్సెంటివ్స్, అటెండెన్స్ బోనస్ లాంటి ఫెసిలిటీస్ కూడా, అంటే ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. అంటే నాకు యాప్లో చూపిస్తున్నాయి. కానీ ఒక ఎక్స్పీరియన్స్ రైడర్ని అడిగితే నేను, అంటే ఆల్రెడీ చేస్తున్న వ్యక్తిని అడిగాను, అన్న ఇదంతా మళ్ళీ ఇప్పుడు మనకు చూపిస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో పర్ వీక్ పేమెంట్ దీనికి యాడ్ అవుతుందా అంటే అతను చెప్పిన విషయం ఏంటంటే ఇది యాడ్ అవ్వదు. మనకి ఏదైతే చూపిస్తుందో పర్ వీక్ ఎన్ని ట్రిప్స్ చేస్తే ఎంత అని చూపిస్తుందో ఆల్రెడీ ఇదంతా వీక్లీ ఇన్సెంటివ్స్, అటెండెన్స్ బోనస్ కలిపే ఆ పేమెంట్ మనకు వచ్చే ఫిక్స్డ్ ఇన్కమ్ అదే అని చెప్పారు. కానీ నాకు కూడా తెలియదు కదా, ఆ పర్సన్ చెప్పింది నేను చెప్తున్నాను. కానీ నేను 1 వీక్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న వీక్లీ ఇన్సెంటివ్స్, అటెండెన్స్ బోనస్ ఏవైనా యాడ్ అవుతున్నాయా, అంటే ప్రజెంట్ చూపించే పేమెంట్కి యాడ్ అవుతున్నాయా లేదా అంతా కలిపి అదేనా అని చెప్పి నేను వీక్లీ పేమెంట్, అంటే ఒక వీక్ పేమెంట్ నాకు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, అప్పుడు మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా చాలా ఉంది జెప్టో గురించి, కానీ ఈ ఒక్క వీడియోలోనే చెప్పలేను. ఈ ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో
కొంచెం కొంచెంగా చెప్పుకుందాం, క్లారిటీగా చెప్పుకుందాం. మీకు కూడా ఒకేసారి వీడియో మొత్తం చూడాలి, మొత్తం అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కాబట్టి కొంచెం కొంచెం చిన్న చిన్న పార్ట్స్గా ఇంకేమైనా చెప్పుకుందాం. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగొచ్చు. నేను ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. వీడియో రూపంలో కానీ లేదా కామెంట్ రూపంలో కానీ దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న 1300 మంది సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైతే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.